The prank video guys తాగిండాడు మళ్ళీ 25,000 వచ్చింది మనవాడికి ఇచ్చేస్తుంది. ఫస్ట్ ఇల్లు ఇదేం లేదు ఈడే అంట ఫస్ట్ ఇల్లు కట్టిందంట గైస్. ఫోన్ చేసినమ్మా మస్తు అయింది ఫస్ట్ ఇల్లు. మా ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ ఈడే అంట గైస్. నేను పడిపోయింది ఇల్లు. చూడండి గైస్, మా ఊరు రైల్వే స్టేషను. మా ఊరికి ఏం ఫేమస్ అంటే ఈ రైల్వే స్టేషన్ ఫేమస్. ఏంటొస్తున్నా ఈ ఊర్లో ఈ రైల్వే స్టేషన్ నుంచి ఏముండేలే. టికెట్ కౌంటర్ గైస్. ఏ ఊరికి కావాలన్నా కూడా ఉంది. చూడండి, చిత్తూరు, తిరుపతి, కాట్పడి. తిరుపతి ట్రైన్ వస్తుంది, బెంగళూరు లేదు. షిట్, బెంగళూరు ట్రైన్ రాదు. వచ్చి నిలబడతాయి నిలబడదాంట సార్, అప్పుడు వస్తుందంట. అవును, వీడు నిలపం కూడా నిలపరు, పోతుంది నిలపరు. క్రాసింగ్ ఉంటే పెట్టినది స్టేషన్ అట్ట క్రాసింగ్ ఉంటే కంపల్సరీ స్టాప్ అయినా యావది హైవే ఎక్స్ప్రెస్ స్టాప్ అయ్యేది. మా ఊరికి బస్సు కూడా లేదు. మీరు ఎవరైనా రావాలనుకుంటే మా ఊరికి లేదా అడంతా తవ్వేస్తా ఉంటారు. ఇప్పుడు బ్రిడ్జ్ కడతా ఉంటారు, హెవీ బ్రిడ్జ్ అది అయితే లేదు కదా. ఇప్పుడు లేదు, ఇప్పుడు బ్రిడ్జ్ అయ్యేదాకా ఇంకా 1 year అయినా కూడా తలారితో ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు. ఇంతకుముందు 24 hours చెన్నై టు బైపాస్, చెన్నై టు బెంగళూరు బైపాస్ రైతు మంది 24 hours 10 నిమిషాలు బస్సు మంది. వాళ్ళ ఊరు గొప్పలు చెప్పుకుంటారు కదా అంటే. మాది బెంగళూరు అబ్బా, మాది బెంగళూరు. ఇప్పుడు ఏం చెప్తే మా ఊరు అని ఎందుకు చెప్తే అయితే నువ్వు అంటే మా డాడీ ఊరు మా ఊరు అయితే నా ఊరు కాదా ఇది అయింది విషయం. నాది బెంగళూరు. మా జనరేషన్ అయినాక మీది ఇది అంతే. ఏం లేదు కదా, ఈ ఊర్లో ఒక రైల్వే స్టేషన్ తప్ప. గుడి ఉంది, ఆ గుడిలో నిధి ఉంటే ఓకే. నిధి నిధి కావాలా నీకు? గాయస్, ఆ గుడికి తొడుకొని పోతాను చూడండి. ఏం క్రేజీగా ఉంటుందంటే, మీరంతా అది గుహలో ఉన్నట్టు ఉంటుంది కానీ క్రేజీగా ఉంటుంది. మిమ్మల్ని చేస్తాను అన్నాడు పోయి బ్లాగ్. ధర్మరాజు గుడి అది. ఇది వచ్చేసి మా ఊరు కాదనమాట, ఇది పక్క ఊరు. మేము ధర్మరాజుల గుడి. ధర్మరాజుల గుడి రంగేసి గుడి. తెల్లారితోనే ఒక పిల్ల ఎదురు వచ్చేసి మాకు దొరకాల్సింది ఏది దొరకకుండా చూస్తా ఉన్నా. ఒక నల్ల పిల్ల ఎదురు వచ్చేసింది గైస్. తెల్లారితో సినానికి నేను 5 గంటల నుంచి చుడతాను. టైం వచ్చేసి 7:10 అవుతుంది. 2 hours 10 నిమిషాలుగా చుడతానే ఉన్నాము. నేను ఇటు చెప్తాను, ఇప్పుడు ట్రైన్ వస్తాను, నేను ట్రైన్ వీడియోస్ వస్తాం అనుకోండి. ఇప్పుడు వస్తుంది చూపించట్లే సౌండ్ వస్తుందా, కనిపిస్తుంది అడికి? ఏం కనిపించదు గాయస్. ఇన్సేపు రైల్వే స్టేషన్లోనే ఉంటే నా ట్రైన్ వచ్చి నింటే బాగుండేది. ఇదే గాయస్ ధర్మరాజుల గుడి అంట. 1 hour later. जग वांगे नहीं है ना तारा दूध गोरने से और Hey guys, welcome to NZ Vlogs. Welcome to the new video. Another prank video guys. Full fun గా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఈరోజు ఒక ప్రాంక్ వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చిన్నాను. సో చూడన్నా, ఈరోజు మా సినాని హెల్ప్తోనే మనం అయితే ప్రాంక్ అయితే చేస్తాం గైస్. ఎందుకంటే తాగిండాడు. సో నేను తాగిండాడు, నేను తాగలేదు. సో మేమిద్దరు తాగేసి మా అవ్వని అయితే ప్రాంక్ చేయబోతా ఉన్నాము. సో ఏమంటే ఫుల్గా తాగినట్టు నేనైతే యాక్టింగ్ చేస్తాను. నా దగ్గర వాసన కూడా అటు వస్తుంది, తాగిపోతాడు వాసన. ఆయన అయితే ఫుల్గా తాగిండాడు. తలారితో 5 గంటలకి వచ్చిండేది ఈయన పెద్ద మనిషి. దాదాపు 10 గంటల వరకు మందు తాగింటాడు. మందు కదా కళ్ళది, సారీ కళ్ళది. సో ఎవరైనా చిన్న బిడ్డలు చూస్తా అంటే
ఈ వీడియోని స్కిప్ చేసేయండి. చూడదండ బ్యాక్ వచ్చేసి పోయి చదువుకోండి. ఏం చెప్పావురా? సో కింద స్టాచ్యుటరీ వార్నింగ్ అయితే ఇవ్వచ్చు. నాకైతే తెలియదు ఎట్టేసేదో. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని డో నాట్ డ్రింక్ అని ఎట్టేసేదో మనకి తెలియదు. సో అందుకని నేనే చెప్తా ఉన్నాను, డిస్క్లైమర్ ఇది. ఎవరైనా సినిపిట్లు చూస్తా అంటే ఎగ్జిట్ అయిపోండా. మన లాంటి వయసు వాళ్ళు చూస్తా అంటే చూడండి, ఫుల్ కామెడీగా ఉండబోతుంది. నేనైతే తాగినట్టు మా అమ్మని ప్రాంక్ చేస్తాను. నేను ఆల్రెడీ తలారితోనే వేసుకున్నాడు వాళ్ళ మమ్మీని, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటాడంట. సో ఫుల్గా కలి తాగిండాడు. అది దిగే వరకు వాళ్ళ అమ్మతో కచేరీ పెడతాను, నేను కూడా పెడతాను. ఏం లేడు, ఒక మాట కూడా చెప్పలేదు నాకు. పోయి కళ్ళు తాగేసి ఇచ్చినాడు మళ్ళీ బాగా గుర్తుపెట్టుకో. దానికి ఎంఎస్పీ ఇంటికి ఆడ కూడా నిమ్మకి సచ్చినా కూడా మళ్ళీ ఎత్తిపోసి కదా. ఎవరు చూపుతారు కూర్చుందా యా మామూలు 10,000 20 ఇచ్చిండ్రు అంతే, ఇంక జాస్తి ఇచ్చిందిలే. నలగదు నువ్వు కంటికి అట్లా చూపిస్తే నన్ను అనుకున్నామా. నేస్తాను కదా, ఏం చేస్తావు పెట్టుకుంటావా అంటే రేపు చేస్తా ఏంటి ఆవు నమ్మేసింది దుడ్డు వచ్చిందంట. 25,000 20,000 వచ్చింది నాన్న. అవా నాకివా మాత్రం ఇచ్చండి రా, మనవాడికి ఇచ్చేస్తుంది మాత్రం. వచ్చిన తక్షణం కచేరీ స్టార్ట్ చేసేసి ఏం చేయాలి నేను? కళ్ళంగిట్లో వస్తావారు. నేనేం చేయాలి ఇప్పుడు చెప్పు? ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? తాగకూడదా? తాగకుండా నేను ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? నువ్వు చెప్పు. వాళ్ళమ్మంటే వాళ్ళు ఇంటి కదా. ఇప్పుడు తాగకుండా నేనేం చేయాలా? వాళ్ళని చేయాలని చెప్పు చేస్తా. తాగకుండానే ఇట్టుండవు చిన్న నువ్వు. ఇంకా తాగితే నా వల్ల ఉండే కౌనంటావు. ఏమా ఇస్తావా? ముందు ఇంటికి వేస్తే ఫుల్ బాటిల్ ఇస్తాను, లేదా కళ్ళు ఎందుకుపోతున్నా దా కొత్త నాకు దుడ్డే నువ్వు దా దా కొత్త కొత్త నోట్లు మొత్తం కొత్త దుడ్డు అన్ని 100 రూపాయల నోట్లు. 5 రూపాయల నోట్ల మొత్తం ఇదే. ఓకే కావిడికే కావిడికే నువ్వు అది నువ్వు తేవాలా? మాత్రం చెప్తావా? చూడు నోట్ తెలిసి నీకుపోతాం నీకు ఎక్కడ నోట్లు ఎవరన్నా మాట్లాడేస్తే కాలెత్తుకోకైతే అందరికీ కొట్టిస్తాను నేనంతే. జోకే కోరుకుంటేస్తాడా వీడు మా అవా ఆ రోజు ఫ్రెండ్స్ బర్త్డే ఉంటే కొంచెంగా తాగా లైట్ గా. నేను లైట్ గా తాగేస్తున్నాను ఆ రోజు. నా బాధ ఎవరికి తెలుస్తుంది? ఒక తాగుబోతుడికి ఒక తాగుబోతుడి కష్టాలు తెలుస్తుంది. నేను ఫుల్ డిప్రెషన్ లో ఉంటున్నా. అందుకు నేను చేస్తుంది. కానీ నువ్వేమనుకుంటే నేను తాగలేదు. నాకు క్వార్టర్ ఖాళీ అయిపోయింది, నేను దుడ్డేస్తాను నీ అకౌంట్కి. నువ్వు క్వార్టర్ తీసుకోవాలా? తీసుకునేసి నేరుగా ఇంటికి రా, మళ్ళీ ఇద్దరు మంది తాగుకుంటారు. ఏం చేసేది మరి? ఏమ్మా కొంచెం మనసు బాగాలేదు. అమ్మాయి వదిలేసిందిరా. ఏం నిజంగావా? ఏదో అంటారు దతాస్తు దత్తలు కాదువా. తాత నన్ను అంటాడు, అయినా నేను ఆ ముందు బాటల్లో ఉన్నాను నాయన. నువ్వు ఎప్పుడు మా నిజంగామా మొన్న వీడు మాట్లాడినప్పుడు నేను మీటింగ్ రా, నువ్వు నాతో మాట్లాడు, నేను ఇప్పుడు నీతో నేను మాట్లాడా, నేనేం చేస్తా ఉందా అంటాడు.
మళ్ళీ రేటైనా నువ్వు మంది తాగినావా లేదా? లేదు లేదా? సరే నేను గుర్తు చేస్తాను నీ అకౌంట్కి 1000 రూపాయలు వేస్తా, నువ్వు పోయి ఆపు తీసుకుంటావు. అవా నా కల్లో తాత వచ్చేసి నాయనా మందు బాటల్లో ఉన్నాను నన్ను తీనాయనా అని కళ్ళు అరస్తా అన్నాడు. తీస్తే అది నాకు మంచి బట్టలు వేసుకున్నా, నువ్వు బాగా చూపించదు బయట ఊరంతా దిష్టే. అయ్యో నేను వేసుకోవాలి, మమ్మీ ఇద్దరు తెచ్చిండొచ్చు. నేను ఇద్దరు తెచ్చిండు అడుగు మమ్మీ. నువ్వు చిన్న అందరు నా ఇంటికి దిష్టేస్తాడు వచ్చిన గుండు కొట్టమంటా అంటారు. నేను ఒక ఆట రాస్తాను, ఫస్ట్ ఇంటికి పద వెనకాల ఉండే ఇంటికి, అంతంతా సెకండ్ జగదాం ఇంటికి పదాము. వాడితే కొంచెం పండు నువ్వు ఊరికి తిక్కలు మరి ఆటాడదాం. ఆ ఎట్లు వేసిన వాళ్ళకి మీకు తెలుసు కొన్ని కొన్ని విషయాలు. ఫస్ట్ అవే ఏనా నాకు ఆవిడ కూర్చుండు గుండు కొడతాను అని అడగతాను సార్. అట్టు కాదమ్మా, కొన్ని కొన్ని ఉంటాయి. ఆ ఇంటికి ఎంత తెలుసు మీరేమనుకుంటారు మీరు? హెయిర్ స్టైల్ అంటే ఊరికి ఏమిలా ముందర ఇంటికి చూడు, దానిపైన ఒక డ్రాప్ నిలిపోయింది. ఏ డ్రాప్ నీళ్ళు పడిందంటే కిందన ఆ స్టైల్ అసలు అది వేరే. నీ బతుకులు కాదు మాది, మా బతుకులు అట్లేసినా వేరే రేంజ్ లో ఉంటుంది. ఎప్పుడు పట్టేస్తాడు వేసి నాకు కూడా ఒక వాటర్. దాడికి పోతావా? అవునా? నన్ను వదిలేసి రూపాయి ఇది మమ్మీ అనుకో లేసే ఉండవు. చూద్దామా? ఏం లేదంట గైస్. ఇంకా ఆడ మా మమ్మీకి నా సెల్లికి ఫోన్ చేసి చెప్పేసిన్నాను, మైక్ అంతా కనెక్ట్ చేసి కెమెరాలు అంతా రెడీ చేయండి అనేసి. ఇది వచ్చేసి మా సెల్లికి కూడుకుడు దోశ ఇస్తుందండి. ఇది వీళ్ళు చదివిన స్కూల్ అంట. మా డాడీ, పెద్ద డాడీ, మా చిన్నాయన మొత్తం ఈడే అంట చదివింది. అన్న గేటే లేదు, ఏ లోపలికి వెళ్తా ఉండవా మనకి ఆడ కాస్తా అంటారు. ఏం స్కూల్ అని ఈడ బయట చదువుతా అంటారా? మా బోర్డు అది అదా బోర్డు బోర్డు ఎవరో గంగాధర్ అని రాసిండారు. అప్పట్లో మా బోర్డు లోపల బెడ్ అంతా ఉంది, మందు బాటిల్ అంతా కూడా ఉంది. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు లేదు బీరు కూడా తాగింటారు. గంజా బీరు పాతాళ భైరవి గుహ ఉన్నట్టుంది. ఏబిసిడీలు ఇదేం కాగుణితాలా చూస్తున్నాను. ఆ గుణితాలంతా కూడా ఉంది. ఇటుపక్క ఏబిసిడీలు ఇట్రా చూడు ఫస్ట్ సేమ్ ఉన్నాయి. అంది కన్నడ, తెలుగు కాదు. ఇది ఇంకోటి ఏం తెలిసిన, మాకు సత్యమేవ జయతే మాది. మళ్ళీ ఊపిరితిత్తులు ఊపిరితిత్తులంతా కూడా వేసిండారు. హార్ట్, తెలుగు, ఆరోగ్యమే మహాభాగ్యం అంట. ఇడుసుడు ఇండియా అది మ్యాపు. చైత్రం, జనవరి, వైశాఖం మనకు కూడా పర్లేదు, మనకు కూడా తెలుగు వస్తుంది చదవను. అదేంటది గుర్తులు, కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం. సైడ్ లైట్ లేదు. పైన చూడండి చాలా పాతకాలం ఇది. ఎన్నేళ్ళు కొంచెం ఇది నీకే ఒక 47 అంటా అంటావు. దానికి ముందంటే వేసుకోండి గైస్, ఓ 80-70 ఇయర్స్కు ఉన్న అంత పాతది ఇది. స్ట్రాంగ్గా ఉంది, ఇంకా కూడా చెప్పియచ్చు. నీ ఎవరు చెప్పిస్తలేదు ఇక్కడ. నీ ఇటువంటి ప్లేస్లో బీర్లు తాగిండారయ్యా. ఇటువంటి ప్లేస్లో మందే కదా తాతారు.